IT market changed drastically and its effects are still visible today. So what happened to IT jobs after COVID-19? So hi guys, welcome to Uvascope, where curiosity meets clarity. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. యువర్ వన్ సబ్స్క్రైబ్ ఈజ్ ఎ హ్యూజ్ సపోర్ట్ ఫర్ మీ. సో కంటెంట్లోకి వస్తే ప్రజెంట్ జాబ్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఫ్రెషర్స్ కి అయితే అస్సలు జాబ్స్ దొరకట్లేదు. 1-2 ఇయర్స్ అవుతున్నా కూడా ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో రీసెంట్ గా మా చుట్టాల అబ్బాయి ఒక అతను అయితే జాబ్ రావట్లేదని చెప్పేసి తనకు తాను బర్డెన్ గా ఫీల్ అయిపోయి మానసికంగా కృంగిపోయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఇవాళ దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు COVID-19 తర్వాత జాబ్ మార్కెట్కి ఏమైంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉందనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఎట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యాసివ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే అందరూ కంప్లీట్ గా డిజిటల్ కి అలవాటు అయిపోయారు. ఈ కామర్స్ అండ్ డిజిటల్ పేమెంట్స్ కి చాలా క్రేజ్ పెరిగింది అండ్ కంప్లీట్ గా దానికి అందరూ అడాప్ట్ అయిపోయారు. సో దీని వల్ల ఈ డిజిటల్ కి క్రేజ్ పెరగడం వల్ల ఐటీ సర్వీసెస్ అన్ని ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ కామర్స్ అండ్ డిజిటల్ పేమెంట్స్ యూస్ ఎక్కువైపోవడం వల్ల ఐటీ ప్రొఫెషనల్ కి అయితే డిమాండ్ అనేది ఎక్కువైపోయింది. దీనివల్ల ఏంటంటే చాలా కార్పొరేట్ కంపెనీస్ ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ అండ్ అజ్యూర్ లాంటి క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. సో అట్లా వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల వాటి డిమాండ్ పెరగడం వల్ల ఏమైందంటే డెవలపర్స్ కి, డెవాప్స్ స్పెషలిస్ట్లకి అండ్ క్లౌడ్ ఇంజనీర్లకి వీళ్ళందరికీ డిమాండ్ పెరిగింది. వాళ్ళ హైరింగ్ ఎక్కువ అయిపోయింది. సో అట్లా జాబ్ ఆపర్చునిటీస్ అన్ని బాగా పెరిగిపోయినాయి. చాలా గ్రో అయిపోయింది. 1 year లోనే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది ఐటీ సర్వీసెస్ గ్రోత్ అనేది. సో అట్లా బల్క్ హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇట్లా ఐటీ కంపెనీస్ లో కార్పొరేట్ లో బల్క్ హైరింగ్ జరుగుతుందని చెప్పేసి యూత్ మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టడీస్, అంటే వాళ్ళు చదివిన దానికి సంబంధం లేకుండా యూత్ అందరు ఏం చేసిరంటే ఈ జావా ఫుల్ స్టాక్ కోచింగ్లు, పైథాన్ కోర్సులు, జావా కోర్సులు, ఆ కోర్సులు, ఈ కోర్సులు అన్ని తీసుకొని ఆన్లైన్ ట్రైనింగ్స్ లో ఆన్లైన్ కోర్సెస్ తీసుకొని సో కంప్లీట్ గా వీళ్ళు కూడా ఐటీ జాబ్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంది, కార్పొరేట్ కంపెనీస్ కి కూడా చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ కావాలి, బల్క్ లో హైరింగ్ చేస్తున్నారు. సో ఇదే అడ్వాంటేజ్ గా తీసుకొని మనోళ్ళంతా కంప్లీట్ గా అసలు ఈ సివిల్ వాళ్ళు కానివ్వండి, సో మెడికల్ రిలేటెడ్ వాళ్ళు కానివ్వండి, నార్మల్ గా ఇంకెవరైనా కానివ్వండి, సో వాళ్ళందరూ ఏదో ఒకటి కోర్స్ నేర్చుకుని ఐటీ కంపెనీస్ లోకి వెళ్ళిపోయారు. సో మనకు తెలిసిందే కోవిడ్ టైంలో బల్క్ హైరింగ్ అయింది, చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు కొట్టేశారు. సో క్లయింట్ డిమాండ్ వల్ల విప్రో, టీసీఎస్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ లాంటి ఎంఎన్సీస్ బల్క్ హైరింగ్ చేసుకున్నాయి, ఓవర్ హైరింగ్ చేసుకున్నాయి. అవసరం ఉన్న దానికంటే, అవసరం ఉన్న వేకెన్సీస్ కంటే ఎక్కువ వేకెన్సీస్ లో హైర్ చేసుకొని అట్లా సేఫ్ సైడ్ లో అయితే పెట్టుకున్నాయి. సో ఈ కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసేసరికి కంపెనీలన్నిటికీ మంచిగా బడ్జెట్ సేవ్ అయిపోయింది. 2022 వరకు అంతా బానే ఉంది. 2022లో స్టార్ట్ అయింది అసలు కథ. సో 2022లో వరల్డ్ నార్మలైజ్ అయిపోయింది. కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసేసినాయి. అందరినీ హైబ్రిడ్ మూడ్లో కన్వర్ట్ చేసినాయి. ఇక డైలీ ఆఫీస్కి రావడం వల్ల కంపెనీస్కి కూడా బడ్జెట్ పెరిగిపోయింది. కార్పొరేట్ కంపెనీస్లో బడ్జెట్ టైట్ అయిపోవడం వల్ల ఏం చేసిరంటే ఈ బల్క్ హైరింగ్ అయితే ఎవరినైతే బల్క్ హైరింగ్ చేసుకున్నారో ఫ్రెషర్స్ అందరినీ, వాళ్ళ హైరింగ్ ఫ్రీజ్ అయిపోయింది, ఆన్ బోర్డింగ్ స్టాప్ అయిపోయింది అండ్ లే ఆఫ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇట్లా హెచ్సిఎల్, టీసీఎస్, విప్రో లాంటి ఎంఎన్సీస్ అన్ని ఉన్న ఎంప్లాయీస్ లో కూడా థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని వీకేసిరు, హైక్లు కూడా ఆపేసిరు. ఫ్రెషర్స్ చాలా మంది ఈ ఐటీ జాబ్స్ లో సెలెక్ట్ అయినా కూడా ఎప్పుడైతే ఆ బల్క్ హైరింగ్, ఓవర్ హైరింగ్ చేసిరో చాలా మంది ఫ్రెషర్స్ ఐటీ జాబ్ లో సెలెక్ట్ అయినా కూడా వాళ్ళందరూ ఆన్ బోర్డింగ్ అవ్వలేదు, వాళ్ళ జాబ్స్ కూడా ఫ్రీజ్ అయిపోయినాయి. దానికి మేమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను హెచ్సిఎల్ లో జాబ్ కొట్టిన 2022లో కొట్టిన హెచ్సిఎల్ లో జాబ్ 2022 ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో కొట్టిన. కానీ నేను ఆన్బోర్డింగ్ అయింది మాత్రం 2024 ఫిబ్రవరిలో. అంటే ఆల్మోస్ట్ 1.5 year తర్వాత ఆన్బోర్డింగ్ అయినా నేను. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. థౌజండ్స్ ఆఫ్ ఫ్రెషర్స్ ఇట్లా ఆన్బోర్డింగ్ అవ్వకుండా ఆగిపోయారు. కొంతమంది అయితే ఆన్బోర్డింగ్ క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ ఆఫర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇంకేంది, దానికి తోడు ఏఐ వచ్చింది. ఈ ఏఐ వచ్చిన కాంచి ఏం జరుగుతుంది, ఏంది అసలు మనకు జాబ్లు ఎందుకు వస్తలేవు అన్నీ మీకు తెలిసినాయి. ఇది మ్యాటర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది జాబ్ ఎందుకు వస్తలేదు, ఏమైంది అసలు అనే క్వశ్చన్ మార్క్లో ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యువర్ స్కోప్. స్టే ఇన్ టచ్. థ్యాంక్ యూ. బాయ్.